నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం శుక్లపక్షం, 2025 అక్టోబర్ 27 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 చంద్రోదయం ఉదయం 11 చంద్ర అస్తమయం రాత్రి 10:06 తిథి షష్ఠి, మంగళవారం ఉదయం 8 వరకు. నక్షత్రం మూల, ఉదయం 6:04 వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము కౌలవ, రాత్రి 7:02 వరకు, తదుపరి తైతుల. ఉదయం 8 వరకు, తదుపరి గరజి. యోగము అతిగండము, ఉదయం 7:23 వరకు, తదుపరి సుకర్మము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:42 నుండి 9:08 వరకు. యమగండం ఉదయం 10:34 నుండి 11:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:25 నుండి 2:51 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:08 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:40 నుండి 3:26 వరకు. వర్జ్యం రాత్రి 11:58 నుండి 1:43 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు. అమృత గడియలు ఉదయం 6:24 నుండి 8:11 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:22 వరకు. అక్టోబర్ 27 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, మంగళవారం ఉదయం 8 వరకు ఉంటుంది. అంటే ఈ రోజంతా షష్ఠి తిథి ఉంటుంది. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఏదైనా తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. సోమవారం తూర్పు, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: మూలా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ,
మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: సోమవార వ్రతం. కార్తీక మొదటి సోమవారం. కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే కార్తీక సోమవారం. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివారాధన చేసిన, శివనామస్మరణ చేసిన, శివుడికి అభిషేకం చేసిన విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈ కార్తీక సోమవారం రోజున పవిత్రమైన బోలాశంకరుడిని పూజిస్తే 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసం పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పార్వతీదేవి అని పిలువబడే సతీదేవి భర్త పరమేశ్వరుడు. ఈరోజు ప్రశ్న: మౌనాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అవమానం, అనుమానం, మహాజ్ఞానం, అజ్ఞానం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఎంతటి పని చేపట్టినా శ్రమపడి పూర్తి చేస్తారు. వృషభ రాశి: ఒక అద్భుతం జరిగినట్లు ఉద్యోగాలు దక్కుతాయి. మిథున రాశి: స్నేహితుల ద్వారా కొన్ని విషయాలలో ఒత్తిడులు రావచ్చు. కర్కాటక రాశి: ముఖ్యమైన కార్యక్రమాలలో స్వల్పవంతరాలు వచ్చినా అధిగమించి పూర్తి కాగలవు. సింహరాశి: ఆలోచనలపై ఒక స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. కన్య రాశి: శత్రువులను చాకచక్యంగా ఆకట్టుకుంటారు. తులారాశి: ముఖ్య వ్యవహారం పూర్తి చేయడంలో కాస్త అలసత్వం చూపుతారు. వృశ్చిక రాశి: ఎంతటి వ్యవహారమైనా మనోధైర్యంతో పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి: అనుకున్న ఎటువంటి కార్యక్రమమైనా సాఫీగా పూర్తి కాగలదు. మకర రాశి: ముఖ్యమైన పనులు ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. కుంభరాశి: ఆత్మీయుల సంపూర్ణ సహకారంతో మరింత దూసుకుపోతారు. మీనరాశి: పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.